దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ ఉదయ కాలములో మరొక పర్యాయం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే కృప, స్తుతించే కృప, ఆరాధించే కృప మన దేవదేవుడు మనకిచ్చాడని నమ్ముతూ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో శుభములు కలుగును గాక. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు దేవుడు శక్తిమంతుడు, దేవుడు ప్రతిష్ఠితుడు, బలమైన వాడు, ఈ మాటలే వాక్యంగా మనం వివరించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచనను బట్టి మేము నడుస్తూ, నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి మేము పనిచేస్తూ, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు నేను చేర్చునందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ దాసుడిని నన్ను, నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి మాట్లాడమని ఆత్మరక్షణకర్తవైన దేవా, నా కంఠస్వరిని బోరుగా వాడుకోండి. ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఎప్పుడేమి జరుగుతుందో, ఎలాగా ప్రమాదం పొంచి ఉంటుందో, ఏ రకమైన శోధన వస్తుందో, ఏ రకమైన కన్నీరు, దుఃఖము, వేదన మనుషులకు లభిస్తుందో, జరుగుతుందో, వస్తుందో తెలియని పరిస్థితులు ఈనాడు మనుషులున్నారు. అటువంటి వారి పట్ల నీ దయా, నీ జాలి, నీ కృప, నీ సహాయము దయచేయమని నీ దాసుడిని నేను కోరుచుండగా ఈ నా ప్రార్థన ఆలకించి మాతో ఉండి ముందుకు నడిపించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకుంటున్నాం. ఎటువంటిది ఆ ప్రత్యక్షం అంటే, మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఆ యొక్క ప్రత్యక్షము ఎటువంటిదో అనేది మనం గమనించాలి. ఎందుకు అంటే, మనం గమనించలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని బిడ్డలారా, యూదాలో దేవుడు ప్రతిష్ఠుడు అంటే బలమైన వాడు, ఇశ్రాయేలులో ఆయనకి మించిన వాడు లేడు అనే మాటను వింటున్నాం. అయితే సాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్ట ముగురములకు పర్వతముల కంటే వాటికంటే అధిక తేజస్సు గలవాడు. ఎస్ ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క మహిమను, ఆయన విలువలను పొందుతూ ఉన్నాం. ఆయన విలువల ద్వారా సాగుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న క్రియలు, ఇక్కడ జరగబోతున్న క్రియలను బట్టి మనం ఆలోచన రావాలి. ఎందుకు అంటే, దేవుడు తన క్రియను బట్టి, తన ఆలోచన బట్టి నడిపించుచున్నవాడై ఉన్నాడు. కనుక మనము ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, కఠిన హృదయాలు అంటే కఠిన హృదయాలు దోసుకొనబడుతున్నారు. కఠిన హృదయాలు కలిగిన వారు దోచుకునిచున్నారు అంటున్నాడు. అంటే ప్రియులరా, మనము ఆలోచించాలి. గొప్ప దేవుడు కఠిన హృదయములు దోచుకునబడి ఉన్నది, వారు నిద్రలున్నారు. పరాత్కారశాలులు బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారులకు గోడలకును గాఢ నిద్ర కలిగెను. ప్రియులరా, ఇక్కడ దేవుడు నీ పట్ల, నా పట్ల చాలా ఆలోచన క్రియ కలిగి ఉన్నాడు. దేవుడు ఎటువంటిదంటే ఆత్మ సంబంధుడిగా ఆయన ఉన్నాడు అనే మాటను మనం
మర్చిపోవద్దు. ఎలాగండి అంటే, దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రభావముడై ఉన్నాడు. నువ్వు పూజించే దేవుడు సామాన్యుడు కాడు, తేజస్సుడు, కోటి సూర్యులు గల శక్తిమంతుడు. అటువంటి ఆయనను చూసి దావదాసయ్య గారు అన్నారంట, ప్రభు బయలుపడి మాట్లాడినప్పుడు, ప్రభువా ఇంత తేజస్సు కలిగి నిన్ను మానవుడిని ప్రభు నేను ఆరాధించడానికి సరిపోతానా అన్నారంట. నా తేజస్సును గమనించింది, నా తేజస్సును హెచ్చించేది, నా తేజస్సు గురించి సాక్ష్యం చెప్పేది మీరే కదా అని ప్రభు చెప్పారంటే దేవదాసయ్య గారితో. ఇలా దేవుని యొక్క తేజస్సును గమనించే వారికి దేవుడు కనపడి మాట్లాడతాడు. ఎస్, దేవుడు ఖచ్చితంగా కనపడి మాట్లాడేవాడు. గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. గనుక మనం ఆలోచనతో నింపగలిగి ఆత్మ సంబంధులుగా జీవించగలిగి ఉండాలి. అప్పుడే ఆని ఎడల మనము ప్రేమ, మహిమ, ఘనత, ప్రభావము కలిగి ఉంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ రోజున మనం చదువుతున్న ఈ యొక్క వచనాలు, మరి 6వ వచనం చదువుతున్నప్పుడు, నీవే భయంకరుడు, నీవే భయంకరుడువు, నీవు కోపపడే అంటే కోపపడే ఎలాగున్నదంటే ఆత్మ సంబంధుడిగా ఉన్నాడు. అంటే ప్రియులరా, నీవు కోపపడిన ఎలా నీ సన్నిధిలో నిలవబడిన వాడెవడు? నీవు కోపం పడితే నువ్వు బలమైన వాడు, శక్తిమంతుడు. నీ ఎదుట నువ్వు కోపపడేటప్పుడు నీ సన్నిధిలో నిలవబడగలవాడు ఎవడు? ప్రియులారా, దేవుడు కోపపడ్డాడంటే దానికి ఇక చాలా బలమైన అర్థాలుంటాయి, చాలా బలమైన ఆలోచనలు ఉంటాయి, చాలా శక్తితో కూడిన క్రియలుంటాయి. ఇది మాత్రం మర్చిపోవద్దనేది దేవుని యొక్క పరిచారకుడిగా నేను మీకు చెప్తున్నాను. దేవుని శక్తి నువ్వు నేను అనుకునేది కాదు, నువ్వు నేను తలంచేది కాదు. నీకు నాకు ఊహ అందనివి, కోటి రెట్లు నువ్వు లెక్కేని, నువ్వు చూడలేని, చూసి తట్టుకోలేని అంత తేజమయుడు ఆయన. అటువంటి ఆయనను నువ్వేదేదో మాట్లాడి ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నావే, ఎంతవరకు కరెక్టు? అందుకే బైబిల్ చెప్తుంది, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించవద్దు, దేశించవద్దు. మరొకటి చెప్తుంది, ఏ మనిషి మీద తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయవద్దు అన్నాడు. బైబిల్ చెప్తుంది, ఏ మనిషిని చూసి అసూయపడకు. బైబిల్ చెప్తుంది, ఏ మనిషిని చూసి కోపపడి నీవు అక్రమాలకు గురవ్వకు అంటున్నది. బైబిల్ చెప్తుంది ఇదంతా. బైబిల్ అంటే దేవుని వాక్యం, భక్తుల ద్వారా రాచించిన ఈనాటికి నీకు నాకు నెవరు వేసుకుంట కళ్ళు తెరచటకు అవకాశం దేవుడిస్తున్నాడు. ఎస్, అవకాశం ఇస్తున్నాడు. అయితే ఇంకంటున్నాడు ఇక్కడ, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి అది వినపడ తీర్చిదివి. దేశములో నుండి, దేశములో శ్రమనందుచున్న వారిని రక్షించుటకై న్యాయము తీర్పునకు దేవుడు లేచినప్పుడు, అంటే న్యాయము తీర్పును తీర్చుటకు దేవుడు లేచినప్పుడు ఈ పరిస్థితి మనం గమనించాలి ప్రియులారా. అంటే భయపడి ఊరకే ఉండుము. అతిగా భయపడటం మంచిదే, ఊరకనే ఉండుమంటున్నాడు ఇక్కడ దేవుడు. మరొక మాట అంటున్నాడు, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. నరుల యొక్క, ఇక్కడ ఏమంటున్నాడు మరొకసారి చదువుతున్నాను ప్రియులరా, గమనించండి. భూమి అంట, భూమి భయపడంట ఊరకనే ఉండు. దేవుడు గర్దించినప్పుడంట భూమి భయపడి ఊరకనే ఉండును. మనుషులు కాదు, క్షమించండి, మనుషులు కాదు, భూమి. దేవుడు గర్దించినప్పుడు, దేవుడు మాట్లాడుచున్నప్పుడు భూమి ఊరకనే ఉండును. దేవుని బిడ్డలారా, సృష్టించిన సృష్టికర్త భూమి అనేక రకాలుగా చెప్తున్నా ఈనాడు యొక్క భక్తులైన వారు, మీరు ఒకటి గమనించండి. ప్రభువును ప్రకటించకపోయినా పర్లేదు, ప్రభువును ప్రార్థించకపోయినా పర్లేదు, ప్రభువును స్తుతించకపోయినా పర్లేదు,
ప్రభు సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మాత్రం దేవుడు ఏమి చేశారనే మాట మాత్రం మీరు అనకండి. ఎందుకంటే నీ బ్రతుకు నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు అనుకుంటున్నావు, నీ జీవితం నువ్వు ఏర్పరచుకున్నది అనుకుంటున్నావు, ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం అనుకుంటున్నావు. నీ తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా ప్రాధేయపడితే నువ్వు కలిగావు. కొందరికి ఇప్పుడుకు కూడా సంతానం లేక గొడ్రాల వలె ఉండిపోతున్నారు. ఈనాడు మనుషులు స్వార్థం, అసూయ, అక్రమలు కలిగిన వారుగా ఉండి సంతానము లేక, దేవుడు ఎక్కడ సంతానం కలిగితే అక్కడ పరిగెడతాడు. దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు, నీ మొర వింటాడు, నీ విజ్ఞాపన వింటాడు అనేది లేక ఎక్కడెక్కడికో పరిగెడతారు. వాళ్ళు చేసేదేంటి? నువ్వు చేసే ప్రార్థనే. అయితే వాళ్ళుగా చేస్తారు, నువ్వు గందరగోళంగా చేస్తావు. అంతే. వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు కలిగిన వాడు దేవుని యొద్దను, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని సన్నిధిని చూడగలుగుతాడు, దేవుని స్వరాన్ని వినగలుగుతాడు, దేవుని యొక్క మహిమను చూడగలుగుతాడు, దేవుని శక్తిని ప్రకటన చేయగలుగుతాడు. ఆ వీలు కలిగి నీ వీలు లేకుండా పరిగెలెడతావు. అందుకే నీ కొరకు, నా కొరకు నీలాంటి వారిని, నాలాంటి వారిని ఏర్పరచుకుంటున్నాడు దేవుడు. ఇవాళ బోధకులందరూ కూడా పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే చదువులు, డిగ్రీలు, ఇవాళ సేవకులు కానీ పండితులు కానీ ఎవరైనా వారి డిగ్రీలు వారు పేపర్ మీద రాసుకున్న వారు డబ్బుతో కొనుక్కున్న డిగ్రీలే. ఎవరు వారంతట వారు చూసి ఇచ్చింది కాదు. బిరుదులు కొనుక్కుంటారు చాలా మంది, మీకు తెలుసులేదు. అవును, డాక్టరేటు, రెవరెండరు ఇలాంటి చాలా మంది కొనుక్కుంటారు. పిల్లారా, దేవుని బిడ్డలారా, దేవుడు పిలుపును అందుకుని ప్రకటిస్తున్నావా? దేవుని పిలుపుని అందుకుని ఆయన పిలుపులో ఒక గొప్ప నామము నీకు ధరించబడుతుందా? ధరించుకుంటే మంచిదే. నీ తర్వాత నీ పిల్లలు కొనసాగుతుందా ఆ పేరు, ఆ విలువైన నామము? నువ్వు కొనుక్కుంటే నీతోటి అంతమైపోతుంది. నువ్వు సంపాదించి నీతో అంతమా? నీ కుటుంబం ద్వారా, సంఘము ద్వారా నీకు గౌరవ మర్యాదలు వస్తే అది ఎన్నటికీ జరగదు, ఎన్నటికీ తొలగిపోదు. నీ తర్వాత నీ పిల్లలకి కొనసాగుతుంది. ప్రియులారా, నీకు ఆస్తులు ఉన్నాయి, నీ తాతలు ఇచ్చారు, మీ ముత్తాతలు ఇచ్చారు, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చారు, మీరు మీ పిల్లలకి ఇస్తే ఇది కొనసాగుతుంది. ఇవాళ ఏం తాతల ఆస్తులు, ముత్తాతల ఆస్తులు కరిగించుకుంటున్నారు. ఎవరెవరో చేతులు మారిపోతున్నాయి. భూమని ఇది నాదేండి ఒకప్పుడు అనుకుంటున్నారు తప్ప నీది ఎందుకు కాకుండా పోయిందని తెలుసుకోవట్లేదు. నీ ఆశలు, నీ కోరికలు, నీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బ్రతికి ఆస్తులు కూడగట్టారంటే ఎందుకు కూడగట్టరు? యథార్థమైన బ్రతుకును జీవించారు కాబట్టి ఆస్తులు కూడగట్టుకున్నారు. ఇలా కంటికి కనపడుతుంది, చెవికి వినపడుతుంది, ఏదో చాలా విలువైందని పరిగెడుతున్నారు. అందుకు ఒక సామెత ఉంది, దూరం కొండలో నునుపు, అక్కడి దగ్గరికి వెళ్తేనే ఎత్తులు ఫలాలు తెలుస్తాయి. ఆకాశము ఏమంటే భూమిని తాకినట్టు ఉంటుంది, వెళ్ళే కొలిది ఎక్కడ ఆకాశం, ఎక్కడ భూమి. ఇది గమనించాలి ఒకసారి మీ అందరూ కూడా. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చదివితే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మనం గమనించాలి. నరులు ఆగ్రహం అంట దేవుని స్తుతించుతున్నాయంట. నరుల యొక్క కన్నీరు యొక్క ఆగ్రహం అంటే బాధ, దుఃఖము, దేవుని మొరపెట్టడమే కదా. అయితే ఇక్కడ అంటాడు ఆగ్రహాచేసము నువ్వు ధరించుకుంది. ఆగ్రహాసం అంటే రోసము గల శక్తిని ఆయన ధరించుకున్నాడు. రోసం గల శక్తిని ఆయన ధరించుకున్నాడు. మీ దేవుడని యెహోవాకు నమ్ముకుని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయన కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారులు పొగరును. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవునిని గుర్తించే వారులారా మీ కానుకలు తెచ్చి దేవునికి సమర్పణ చేయండి. అధికారుల యొక్క పొగరును దేవుడే అణిచివేయును అంటాడు. అంటే ఏంటి? వీళ్ళ ఆస్తులు అంతస్తులను చూసి దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవునిని ఆరాధించే వాళ్ళు, ఇక్కడ దేవుడు ఆరాధించడం మతం కాదండి దేవుడిది. నేను చెప్తే మతం కాదు ఇది, దేవునిని మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించడం. ఏ మతము కాదు, ఏ జాతి కాదు, ఏ భ్రాతము కాదు. నువ్వెక్కడ వాడు, ఎచ్చట వాడువు,
ఎక్కడ వాడువు కాదు, ఇచ్చట వాడువు కాదు. ఎక్కడ వాడువు? నీకంటూ ఒక స్థానం ఉంది, అది స్థిరమైన స్థానం. ఇప్పుడు నువ్వు ఈ స్థానం నీ స్థిరమైనది కాదు, ఇది తెలుసుకోక ఇది నాది 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 అని పరుగులెడుతూ పాకులాడుతున్నారే ఎందుకు? ఏమండి, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు చాలా అభివృద్ధి కలిగి ఉన్నారు ప్రజలు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, టెక్నాలజీ వచ్చేసింది, ఫోన్లు వచ్చేసినాయి, ఆస్తులు వచ్చేసినాయి, అంతస్తులు వచ్చేసినాయి, గౌరవం వచ్చేసింది, మర్యాద వచ్చేసి, కానీ ఇప్పుడేమో స్వార్థం మాత్రం ఏలుబడి చేస్తుంది అంటున్నా. అందుకనే చూడండి, ధనవంతులు అధికారులని దేవుడు అణిచివేయను, బుద్ధి చెప్పును అంటున్నాడు. ఇక్కడ ఇంకొక మాట, భూరాజులకు ఆయన బేకరుడు, భూరాజులకు ఆయన బేకరుడు అంటున్న ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. ఇక్కడ ఆత్మ సంబంధుడైన దేవుడు నీ పట్ల నా పట్ల మాట్లాడుచున్న ఈ మాటలను మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, గమనించ ఎందుకు దేవునికి మనము గమనించలేకపోతున్నాం? దేవుని బిడ్డలారా గమనించాలి. అధికార పొగరులను ఆయన వంచివేయేవాడు, భూరాజులకు ఆయన బేకరుడు. ప్రియులారా, భూరాజులకు ఆయన బ్రేకరుడు అండి. భూరాజులకు ధనవంతులకు ఆయన ఏం చేస్తాడంట? చాలా శక్తిమంతుడు అంట. ప్రియులారా, మనం గమనించాలి. ఎందుకు అంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రసిద్ధుడు బలమైన వాడని మనం తెలుసు. దేవుడు శక్తిమంతుడు, బలమైన వాడు. ఈరోజు అంశం ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఏమంటే బలవంతుడి యొక్క ఒక ప్రధాని గురించి, ఒక ముఖ్యమంత్రి గురించి మీరు మీడియా ముందుకు కానీ ఇలాగా నాలాగా యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడండి, ఏమంటారు? ఎవడవాడు నా గురించి మాట్లాడటాకంటారు. అంటే ఒక మనిషి గురించి మరొక మనిషి మాట్లాడగలిగే అర్హత లేదు, మాట్లాడలేరు. ఎందుకంటే మాట్లాడితే వారినే పొగడాలి, వారి గొప్పవి, వారు చేసే క్రియలు హెచ్చించాలి. ఇదే ఎవరినైనా మనం అలా చేస్తేనే మీడియా ముందు మాట్లాడగలం. ఒకవేళ పొరపాటుగా నోరు జారితే వాడికి చెప్పకూడే గతి. అసలు ఎలాగ జైలుకి వెళ్తున్నాడో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అందుకనే ఎవరి ఊసికి, ఎవరి జోలికి, ఎవరి మాటకి నీవు మధ్యన నిలబడవద్దు. దేవుడా, నువ్వు చెప్పాలి, నా గురించి చెప్పు, నా గురించి ప్రకటన చెయ్యి, నా గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడి. నీకు బోల్డ్ ఉంది కదా నా గురించి చెప్పడానికి. నేను చేసిన కార్యాలు ఉన్నాయి, నా ద్వారా నన్ను నమ్మిన వారు, నన్ను వెంబడించిన వారు, వారు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి చెప్పు. నీలాగా అనేకుల్ని మార్చమంటే ఇలా మత మార్పు అంటున్నారు. కాదు, మనసు మార్పు, మత మార్పు కాదు, మనసు మార్చటమే. మనసును మార్చడమే. నీ భూమి, నీ ఉన్న, నీ స్థలము, నీ వాళ్ళు, నీ వారు ఎవరైనా మారిపోతున్నారా? లేదు, మనసు మార్పు చేయటమే. బైబిల్ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే తెలుసా? ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించవద్దు, ద్వేషించవద్దు. మనసును అంగీకారంగా, మనసుకు గాయపడకుండా మనసును ప్రేమించేలాగా మీరు మాట్లాడాలి. ఇది ప్రభు చెప్పే మాటలు. మనసును గాయపరచమని ఎవడిచ్చాడు నీకు హక్కు? లేదు. ఇలా చాలా మంది బైబిల్ తెలుసున్న వారే బైబిల్ వక్కర చేసి మాట్లాడుతున్నారు. బైబిల్ని అడ్డం పెట్టుకుని అందుకే అబద్ధ బోధకులు అన్నారు. మత్తయి సువార్తలో రాయబడుతుంది, అబద్ధ బోధకులు అనేకలు మీ మధ్యకు వచ్చుదురు. ప్రియులారా, ఇవాళ అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు. మీరు కాదా అనవచ్చు, ఏమో. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాను. ఎంతో మంది సేవకుల చేతిలో నష్టపోయాను, ఎంతో మంది సేవకుల చేతిలో మాట కూడా పడ్డాను, ఎంతో సేవకుల చేత నెట్టవే పడ్డాను. వాడు అవసర తీర్పు అయ్యగారు అంటారు. అవసర తీర్పు ఉన్న తర్వాత నేను ఎవరికో తెలియదు, లక్షల రూపాయలు ఆ డబ్బు నా దగ్గర ఉంటే నేను ఓన్గా పరిచయం చేసుకుంటే ఇవాళ పెద్ద సంఘం అయిన హైదరాబాద్ సిటీలో అయినా, ఊర్లో అయినా. ఎందుకు అంటానంటే దేవుడు పని కదా, ఈ పనికి వస్తే దేవుడు నియమించుకున్నాడని నాకు డబ్బు ఇస్తున్నాడు, దేవుని నిమిత్తం ఖర్చు పెడితే వాళ్ళైనా పరిచర్యే కదా అనుకునేవాడిని. కానీ ప్రియులారా, వారి పరిచర్య ఈ రోజున ఒకప్పుడు బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేని వాడు ఇలా కద్దర బట్టలు వేస్తున్నాడు. అంటే వేసుకోవద్దని నేను అన్నట్లా. దేవుడు మొదట నేను బలపరచుని వారు ఎవరో
అది మర్చిపోయి బ్రతకకండి అని. పిల్లరా, నేనేదో బాధతో చెప్పట్లా. అయినా కానీ దేవుడు నా గౌరవానికి, నా మర్యాదకు, నా సంపాదనకు, నా జీవితానికి, నా పిల్లల బ్రతుకులకు ఏనాడు కొదువు చేయలేదు. అదేంటి దేవుని కృప, అది దేవుని గొప్పతనం. అందుకే ఆయన అందుకే ఎవరి గురించి నేను పెద్దగా ఈ లోకం గురించి పెద్దగా అంటే మనుషుల గురించి వారి యొక్క హృదయాలు మార్చటానికి తప్ప, హృదయాల గురించి నేను ఆ యొక్క బాధపడుతున్నాను తప్ప, నా యోచన, నా ఆలోచన వారి హృదయాలు ఏదైనా ఒక్కరైనా విని ప్రభువు దగ్గరకు తిరగకుండా ఉంటారా, ప్రభు మాటలు వినకుండా ఉంటారా అనేది. చాలా మంది ఎంతమంది బాప్తీసాలు ఇచ్చారండి, మీరు ఎంతమంది మీ సంఘాలని అడుగుతారు. ఎంతమందికి మా ఈ సువార్త వెళ్తుంది, ఎంతమంది వాక్యము వింటున్నారు అనేది నా ఆలోచన. దేవుడు ఏర్పరిస్తే ఎవరైతే నా ద్వారా నా ప్రార్థన ద్వారా ఏ కుటుంబం రక్షించబడుతుందో, ఏ కుటుంబం కట్టబడుతుందో, ఇదే నా ప్రార్థన. కనుక గమనించండి, దేవుడు బ్రేకరుడు, బలమైన వాడు, శక్తిమంతుడు. ఈరోజు మన అంశం కనుక అటువంటి బలమైన వాడి ఆయన ఎదుట నీవు ముఖ్యమంత్రి దగ్గర, ప్రధాని దగ్గర కుప్పగొంతులైతే ఊరుకుంటారా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వేం చేసినా నేను సరి చేస్తాను. నీ తెలియకేసి ఉంటా, తెలిస్తే కదా నా బలం ఏంటో, నా శక్తి ఏంటో తెలిస్తే నువ్వు ఈ రకంగా మాట్లాడావు కదా. కాబట్టి తెలియక మాట్లాడావు అనుకుంటాను, రా నా దగ్గరికి, నీకు తెలియపరుస్తాను, నా గురించి చెప్తాను, నా క్రియల గురించి చెప్తాను, నాలో ఉన్న మహిమ గురించి నువ్వు తెలుసుకో, అప్పుడు ప్రకటించు. అది తెలుసుకుంటాకి 30 సంవత్సరాలు పట్టింది నాకు. కాబట్టి గమనించండి, ప్రార్థించండి. అట్టి దేవుని దేవదేవుడు ఆయన శక్తితో మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన, నీ క్రియలు మాకు దయచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ సన్నిధి మాకు దయచేయండి. నీ బలమైన ప్రభావముడు, వీకరుడు, శక్తిమంతుడు అటువంటి క్రియలు మా ఎడల, మా కుటుంబ ఎడల ఎందరైతే నా సహోదరులు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే వింటున్నారో ఈ మాటలు, నీ ఆలోచనతో, నీ కృపతో నింపి బలపరిచి, నీ దీవెని యావత్తు నడిపించి బలపరచుమని, నీ ఆలోచనతో దింపని, ఆదరించుమని, ఆయతపరచుమని. ఎందరైతే మా ప్రియులు ఈ మాటలు వింటున్నారు, వారి కుటుంబాలు, వారి ఆలోచనలు, వారి అక్కర్లు, వారి తలంపులు, వారి శోధన, వారి కన్నీరు, వారి దుఃఖము అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ, దీనుడే నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచర్య, నా మరణాత ప్రార్థన సన్నిధిని, దేవాలయం కొరకు, సన్నిధి కొరకు ప్రభా, ఎవరైతే నాకు సహకారాన్ని చేస్తారో పరిచర్య కొరకు ఎవరి ద్వారా ఏర్పరచుకుంటావో ఏర్పరచుకోండి. ఇదిగో మాతో పాటు ఎక్కువిస్తున్న దీవెనమ్మ గారు, వెంకటేశ్వర గారు, వారి కుటుంబాలు, వారి బంధుమిత్రులు అనేకులుగా ఉన్న వారందరిని బట్టి, మా గ్రామాలు, మా దేశాలు, మా పట్టణాలు, మిలిటరీ వారిని బట్టి, పోలీస్ శాఖ వారిని బట్టి, డాక్టర్లను బట్టి, నర్సులను బట్టి, పారిశుద్ధ వారిని బట్టి, నాయన రైతులను బట్టి, గాలి మీద, నీటి మీద, నేల మీద పనులు చేయొచ్చు, ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి, గర్భిణీ స్త్రీలను బట్టి, బాలింతరాలను బట్టి, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులను బట్టి నీకు వందనాలు. రోగాలతో, పేరులేని వ్యాధులతో అల్లాడిపోతూ ఐసీయూలో, హాస్పిటల్లో నేను బ్రతకాలని ఆశ కలిగి పోరాడుతున్న వారు ఎందరో, వీరందరికీ నీ ఆత్మ నడిపి, నీ సన్నిధి కాపుదల, రక్షణ, మేలును, ఆదరణ దయచేయమని ఆత్మ రక్షణకర్త యేసుక్రీస్తు నామములు అడిగి బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.